అసలు తెలుగుదేశం పార్టీ కూటమిలో రఘురామకృష్ణంరాజుకి టికెట్ దక్కట్లేదు అనే న్యూస్ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు రఘురామన్ సపోర్ట్ చేసేవాళ్ళు పక్కన పెడితే వైసీపీ వాళ్ళు కూడా నమ్మలేకపోయారు ఈ న్యూస్ రావడం. దాని తర్వాత ఆయన రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కానీ, పోలవరం ఏం తెప్పిస్తారు, ఒకటి ఎంపీ టికెట్ తెప్పించుకోలేకపోతే చంద్రబాబు అని కరెక్ట్ లాజిక్ కాదు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత తనను నమ్ముకున్న వ్యక్తికి ఎటువంటి ద్రోహం జరగకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బీజేపీ హైకమాండ్ని కన్విన్స్ చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజుకి ఏదైతే నియోజకవర్గంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారో ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గ పరిధిలోనే ఒక భారీ బహిరంగ సభ, మొన్న ఎట్లా అయితే ప్రజాగళం సభ పెట్టారో, అక్కడ మోడీ వచ్చారో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీద కనిపించారో, భారీ ఎత్తున జన సమీకరణ జరిగిందో, 10 లక్షల మంది వచ్చారని టీడీపీ చెప్పుకుంటుందో ఆ ప్రాంతంలోనే ఈసారి మళ్ళీ ఈ రఘురామకృష్ణంరాజుకి ఎక్కడైతే టికెట్ కన్ఫర్మ్ అవుతుందో, అట్లీస్ట్ ఆయన ఎంపీగా నరసాపురంలోనే ఉండేలాగా చంద్రబాబు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వదు అనుకుంటే ఎమ్మెల్యేగా ఆయనకు టికెట్ ఇస్తే, ఉదాహరణకు బాపట్లో, ఉండో, ఇట్లా ఏ ప్రాంతంలో అయినా ఇస్తే, విజయనగరం ఎంపీ ఇస్తే ఆ ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభని, ఆ బహిరంగ సభకి నరేంద్ర మోడీ అధ్యక్షతని ఇదంతా జరిగేలాగా, అదే స్టేజ్ మీద రఘురామ్ కూడా ఉండేలాగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు అంటూ కొన్ని స్ట్రాంగ్ వార్తలు మనకి హల్చల్ చేస్తున్నాయి. సో ఇది కనుక వర్కౌట్ అయితే రఘురామకి చాలా పెద్ద బలం అవుతుంది రాజకీయంగా. ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా, ఎందుకంటే మనం పోటీ చేస్తున్న నియోజకవర్గంలో మన కూటమికి హెడ్ రావటం వేరు, ఏకంగా నరేంద్ర మోడీ దేశ ప్రధాని దిగి రావటం వేరు. ఇది డెఫినెట్లీ రఘురామకి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలుగుదేశం నమ్ముతోంది. కానీ ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఆ ఎంపీ సీట్ కోసం 2 ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎంపీ ఇప్పిస్తుందా అనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్. సో రఘురామకృష్ణంరాజు విషయంలో మీ టేక్ ఎట్లా ఉంది? మీరు ఈ విషయంలో ఇప్పుడు జగనే ఆపారు ఆయనకి టికెట్ రాకుండా అంటూ రఘురామ ఆరోపిస్తున్నారు. సో ఈ విషయంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఐ సపోర్ట్ RRR లేదా ఐ సపోర్ట్ జగన్, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఐ సపోర్ట్ RRR లేదా ఐ సపోర్ట్ జగన్ అని కంపల్సరీ కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు రఘురామ వైపు ఉన్నారా, జగన్ వైపు ఉన్నారా అనేది ఈ వీడియో కామెంట్లు చూస్తే వెంటనే అర్థమైపోవాలి. కాబట్టి కామెంట్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. క్లియర్గా అర్థమయ్యేలాగా కామెంట్ చేయండి. మీకున్న రాజకీయ పరిజ్ఞానం మొత్తం ఉపయోగించి ఏపీలో రాజకీయాల్ని దాన్ని రఘురామతో ముడిపెడుతూ ఎట్లా ఉండబోతోంది, ఎట్లా జరగబోతోంది అనేది అందరికీ అర్థమయ్యేలా కామెంట్ చేయండి.